ఈ చెడ్డ అమ్మాయి తన స్నేహితురాలి ముఖం మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తుంది. దీనితో ఈమె ఫేసంతా కాలిపోతుంది. అప్పుడు ఈ చెడ్డమ్మాయి ఈ అమ్మాయిని బిల్డింగ్ మీద నుండి కిందికి తోసేస్తుంది. ఈ అమ్మాయిని చంపేయడం వల్ల ఈమె రిచ్ బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవచ్చని ఈ చెడ్డ అమ్మాయి అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి చావలేదు. తన జీవితాన్ని లాక్కుని ఎంజాయ్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్ చేసిన ద్రోహం గుర్తొచ్చి ఆమెపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. తన సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది. దీనితో ఈమె ముఖం పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత ఈమె నర్సుగా మారి తన బెస్ట్ ఫ్రెండ్ అడ్మిట్ అయిన రూము దగ్గరికి వస్తుంది. అయితే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ విషయం రిచ్ మ్యాన్ కు తెలిస్తే తన పెళ్లి ఆగిపోతుందని తన తండ్రిని ఏదోటి చేయమని బ్రతిమాలాడుతుంది. అప్పుడు ఈమె తల్లి కూడా తన భర్తతో ఏదోటి చేయమంటోంది. ఇది విని ఈమె తండ్రికి కోపం వచ్చి అంటే ఇప్పుడు నేను పిల్లలను కనడానికి వేరొక అమ్మాయిని చూడాలా అని అరుస్తాడు. అప్పుడు నర్సుగా ఉన్న ఈమె స్నేహితురాలు డోరు తెరుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి నర్సును చూసి షాక్ అవుతుంది.